ఎన్నికల ముందు పార్టీ కండువాలు మార్చుకోవడం మామూలే కానీ ఈసారి ఎన్నికల వేళ సంబంధాలన్నీ పూర్తిగా బెడిసి కొడుతున్నాయి. టిక్కెట్లు దక్కని వాళ్లు, ఇతరత్రా అసంతృప్తులున్న వాళ్లు ఈ గోడ దూకుళ్లకు పాల్పడిపోవడం సరికొత్త రాజకీయానికి తెరలేపింది. వైసీపీ టు తెలుగుదేశం, దేశం టు వైసీపీ, వైసీపీ టు జనసేన. అసలు ఎవడు టిక్కెట్ ఇస్తే వాడి కండువా మెళ్ళో వేసుకునే ఎన్ఆర్ఐ సంస్కృతి బాగా ప్రబలిపోయింది. ప్రతి పార్టీ ఒక సర్వే జరిపించుకుని గెలిచే గుర్రాల మీద బెట్టింగులకు పాల్పడిపోతోంది. సిట్టింగులకు బొండిచేయి చూపిస్తోంది. దాంతో అవమాన భారంతో కుంగిపోతున్న కొంతమంది సిట్టింగులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. వాటికి కౌంటర్లు పేలిపోతున్నాయి. ఎవరి చరిత్రలు ఎవరికి తెలియవు కనుక అందరూ కండువాలు మార్చుకున్న వాళ్లే. ఇదేమీ కొత్త విషయం కాదు. మొన్న కేతినేని నాని 2 సార్లు తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచి ఈసారి తనకు సీటు దక్కదని తెలిసి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసి వైసీపీలోకి వెళ్లి అక్కడ్నుంచే తన బెజవాడ బండిని రోడ్డెక్కిస్తున్నారు. అసలే వీక్ వికెట్ మీదున్న జగన్ ఆయనకు ఎంపీ టికెట్ తో పాటు విజయవాడ ఇన్ఛార్జ్ కూడా నువ్వేనంటూ ఇంకో అడిషనల్ పదవిని తగిలించారు. సరే, కౌంటర్లు ఎలాగో పడిపోతాయి. ఒకప్పుడు ఇదే నాని మీద వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ అనబడే పీవీపీ మంట పెట్టి పారేశారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఈ బస్సుల నాని మీద నోరు పారేసుకున్నారు. పార్టీలు మారినప్పుడల్లా తమ పాత పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు మామూలే కాని అవి శృతిమించి గీతలు దాటి బూతులుగా మారడమే కాలం తెచ్చిన పరిణామం. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. తెలుగుదేశంలో చక్రం తిప్పి ఏ కారణాల చేతనో అక్కడ్నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరిన కొడాలి నాని సంగతి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనను జగన్ మంత్రివర్గంలోంచి తీసేసిన తర్వాత జోరు తగ్గించారు. ఇక తెలుగుదేశం కూడా అధికారంలో ఉన్నప్పుడు 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు లాగేసుకుని వాళ్లతో జగన్ని తిట్టించిన దాఖలాలు ఉన్నాయి. కండువాలు మార్చుకున్నంత మాత్రాన మనుషుల ఆలోచనలు మారిపోతాయనుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఒకప్పుడు పార్టీలకు సిద్ధాంతాలుండేవి. వాటికి కట్టుబడ్డ ప్రజాప్రతినిధులు ఉండేవాళ్లు. ఇప్పుడు అంతా గుడ్డలూడు తీసుకుని ఎంత దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తే అదే లాయల్టీగా గుర్తిస్తున్నాయి పార్టీల నాయకత్వాలు. ఇక లేటెస్ట్ గా ముద్రగడ పద్మనాభం పార్టీలను మార్చడం ఆయనకు పాతలవాటే. ఆయన కాపు జాతి పదాన్ని తన ట్రేడ్ మార్క్ గా మార్చుకుని పదే పదే దీక్షలకు దిగడం ఒక పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆయన జనసేనకు వెళ్తున్నారంటూ తాజా వార్త. అది జగన్ దర్శన భాగ్యం లభించకే ఈ కొత్త రాజకీయ లాభం కోసం ఆలోచిస్తున్నారంటూ దీనికో ట్యాగ్ లైన్ వార్త కూడా. ఆయనకున్న మంచి పేరును వాడుకోవాలని ఒకప్పుడు పార్టీలు ఉవ్విళ్ళూరేవి. మరి అదే పరిస్థితి ఇవాళ జగన్ ఎందుకు వదులుకున్నట్లు? అదే కాపు కార్డు మీద పవన్ కళ్యాణ్ జనసేన రంగంలోకి దిగిన తర్వాత ఆయన్ని ఉపయోగించుకోవచ్చుగా. ఆయన గెలవరనే సర్వేలు చెప్తున్నాయా? తొండలు ముదిరి ఊసరవెల్లులైనట్లు ఇప్పుడు రకరకాల వ్యాపారాలు వ్యవహారాలు నడుపుకుంటున్న వాళ్లే రాజకీయాల్లోకి వచ్చేశారు. వాళ్లే శాసనకర్తలు. అది అసెంబ్లీ కావచ్చు, లేక పార్లమెంట్ అయినా కావచ్చు. వాళ్ళు కాకపోతే వాళ్ల కొడుకులు, కూతుళ్లు, బంధుగణం కూడా కావచ్చు. ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు, జాతీయ పార్టీల విధాయకులు ఎవరైతేనేం ఆ 700-800 కుటుంబాలే ఈ దేశ రాజకీయాల్ని శాసిస్తున్నాయి. బీఫారాలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. వాళ్లకు ఏ పార్టీ కండువైనా సరే ఒక్కటే, ఎమ్మెల్యే, ఎంపీ అన్న ట్యాగ్ లైన్ ఉంటే చాలు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.